సార్ ఏమిటి ఉందంటే వీళ్ళకి అన్ని నిజాలు తెలుసండి. ఇదే రమేష్కి, ఇదే రామోజీరావుకి, ఇదే రాధాకృష్ణకి టీవీపై తెలీదా? నీతులు ప్రభుత్వం అడ్డదారు దొరికితే అన్నాడు కదా రమేష్. బాలకృష్ణ ఇద్దరిని పిట్టలుగా కాల్చి పారేశాడు. ఎవరైనా రివాల్వర్ తీసుకొని ఇద్దరిని కాలిస్తే గుండెల్లో బుల్లెట్ దిగిపోయి చావు బతుకులు హాస్పిటల్లో ఉంటే బాలకృష్ణ ఎక్కడ ఉండాలండి? పోలీస్ స్టేషన్లో, సెల్లో, తర్వాత కోర్టులో, తర్వాత జైలు, జైలు అక్కడ ఉండాలి. కానీ టపామని కాల్చిన తర్వాత ఇద్దరు చావు బతుకులు ఉన్న తర్వాత కూడా చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ హ్యాపీగా బ్రహ్మాండం భోజనం చేస్తున్నాడు, మన షూటింగ్ చేస్తున్నాడు. ఎందుకు శిక్ష పడలా? ఏ రమేష్ గారు, నేను బుల్లెట్తో కాలిస్తే జైలుకి వెళ్ళకుండా ఇంట్లో ఉండగలనా? మీరు ఉండగలరా? బాలకృష్ణ ఉన్నాడు, అది నీకు తెలుసుగా. అవి ఎందుకు మాట్లాడలా? ప్రజాస్వామ్యం అంటున్నారే, ప్రభుత్వం అడ్డదారిని దొక్కిందన్నారే, మరి ఎవరు అడ్డదారిని దొక్కారు? ఎవరు అడ్డదారు సార్? చంద్రబాబు గారా? చంద్రబాబు గారు తన రాజకీయం మొత్తం ఉపయోగించి బాంబు బయట తెచ్చుకున్నాడా? ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్క రోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి, ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు. ఎక్కడ రాజకీయం? ఎక్కడ అవినీతి? ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్? ఎక్కడ మేనేజ్మెంట్? సార్ గురువింద కింద ఉందే, ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం. ఎర్రగుంది అంటాం కదా, తిప్పండి కనపడుద్ది బ్లాక్. దానికి అంటారు కదా సామెత, గురువింద కింద డాష్ డాష్ కనపడుతుంది. ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. ఇలాంటి ఎన్నున్నాయి చెప్పండి చంద్రబాబు దగ్గర. ఒక ఆడపిల్ల సిన్సియర్గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు. ఒక్క నిమిషమైనా ఏమన్నా వచ్చి అమ్మాయిని పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెప్పండి సార్. రమేష్ గారు చెప్పండి, తెలుసుకుంటా. ఇలాంటివి వందలు ఉన్నాయి చంద్రబాబు అకౌంట్లో, వందలు ఉన్నాయి. బషీర్బాగు మటన్ల కాడ నుంచి కిలోలు ఉన్నాయి సార్. అందుకని మీరు రాకండి సార్ దయచేసి. మీరు ఐఏఎస్ అన్నారు కదా, దాని మీద నా గౌరవం ఉంది, ఐఏఎస్ మీద. ఇదే నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు. అది అందరికీ తెలుసు. నేను కొత్త సింపుల్ ఒకటి చెప్తానండి, నేల పిచ్చి మాట. రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంతకంటే ఉందా? ఈయన రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా, కనీస కార్యకర్త, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చాడా? కాంగ్రెస్ అన్నాడా? మళ్ళీ రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు గెలుస్తాడు? ఇందిరాగారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా, ఈయనంటి పార్టీ పెట్టేది అని తిట్టాడు. పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప్ అయి రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే క్రెడిబిలిటీ ఏ రాజకీయ నాయకుడికి ఉంది? అందుకని ప్రజలు మీరంతా ఇదొక్కడి గుర్తుపెట్టుకోండి చాలు. నమ్మకండి, అతన్ని నమ్మకండి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా, ఏ హీరోలు వచ్చినా, ఎవరు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా కానీ, ఏ కులం పేరు చెప్పుకుంటూ వచ్చినా, ఏ మతం పేరు చెప్పుకుంటూ వచ్చినా అస్సలు నమ్మకండి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో, ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో అలాంటి మనిషిని, జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి మనిషిని మీరు గెలిపించండి. ఆంధ్రదేశం ఇంకా బాగుంటుంది. అతనికి కులం లేదు, అతనికి మతం లేదు, అతనికి ఏమీ లేదు, ఓన్లీ మనిషి తప్ప. మీలో ఎవరికి పేరున్నా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అతన్ని నమ్మండి. నేను అతన్ని నాకేమి డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడిని కాదు. నేను నా కాస్టోడు కాదు, నేను కమ్మ, ఆయన రెడ్డి, ఆయన క్రిస్టియన్. ఎప్పుడు యేసు ప్రభువుని ప్రార్థిస్తుంటాడు, నేను ప్రార్థిస్తా. మంచి మనిషి, హానెస్ట్ మనిషి. ఎత్తుక్కోండి, ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఒక మోసం ఉందేమో చెప్పి.
10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలటాడా లేదా కడుపన్నా చెయ్యాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది, వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. టీవీలోకి ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసిలాయన ఇంకొకడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా, ఇదేమో చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు, బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సిద్ధార్థ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు, అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు, మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజగజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సమిక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు, అభివృద్ధి అంటే చేసి చూపించాడు, సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే 2 రూపాయల కేజీ బియ్యం, ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే
ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఏ షోకి వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోకి మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక యాడ్ గుర్తొస్తుంది, వేర్ ఎవర్ యూ గోస్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తాడు. అంటే అది ప్యాకేజీ మహిమ అని స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటండి, పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చే జనం అలగా జనం, సంకర జాతి నా కొడుకులు అని చెప్పి పచ్చిగా బాలకృష్ణ గారు మాట్లాడారు. నా ఫ్యాన్స్ని ఇలా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణని ఎన్ని తిట్టాడు, నాగబాబు గారు బాలకృష్ణని ఎన్ని తిట్టారో మనం చూసాం. ఇలాంటి సమయంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడో షోలకు వెళ్ళని వాడు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు కోసం, ఆ ప్యాకేజీ కోసమే కదా. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇటు బాలకృష్ణకి అన్స్టాపబుల్ షో వల్ల డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్కి అక్కడ వెళ్ళటం వల్ల ప్యాకేజీ వస్తుంది. కానీ పవన్ ఫ్యాన్స్కి ఏమొస్తుంది? అలగా జనం, శంకర్ జాతి నా కొడుకులని ఒక బిరుదులు వస్తాయి. అవసరమా ఇవి? ఎవరైతే జనసేనలో ఉన్నారో రాజకీయ సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళ బ్రతుకు కోసం, వాళ్ళ ఉనికి కోసం ఎవరినైనా తాకట్టు పెడతారు, ఎవరినైనా రోడ్డు మీద నిలబెడతారు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మా మీద వల్గర్గా పోస్ట్ చేయటం, మమ్మల్ని తిట్టడం వల్ల మీకు ఏమీ రాదు. ఆ రోజు ఈ రోజు మీ మీద సింపతి చూపించేది మేమే. ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలం. ఏ పార్టీకి మమ్మల్ని జెండా మోయమని చెప్పడు, ఏ నాయకుడిని పొగడమని చెప్పడు. మా నాయకుడి జెండా అజెండా మేము చేసే మంచి పనుల గురించి చెప్పుకుంటూ అధికారంలో ఉండి 3 సంవత్సరాలు అయినా కూడా గడప గడపకి వెళ్ళి ధైర్యంగా కాలర్ ఎగరేసి మేము ఇది చేసాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. అంతేగాని మీ నాయకుడిలాగా పార్టీ పెట్టి ఒకసారి బీజేపీ జెండా పట్టుకో, ఒకసారి తెలుగుదేశం జెండా పట్టుకొని వాడి దగ్గర పనిచేస్తూ మీరు మమ్మల్ని కొడాలి నాని అనిలని తిడుతున్నారంటే మిమ్మల్ని చూసి మాకు జాలేస్తుంది, బాధేస్తుంది. ఏంట్రా మీ పరిస్థితి అని. ఇప్పటికన్నా అలాంటి వాళ్ళ వెనక వెళ్ళటం మానేసి నిజంగా పాలిటిక్స్లో ఉండాలి అంటే ప్రజలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళండి. గౌరవం దక్కుతుంది, ప్రజలకి మంచి చేశాము అన్న సంతృప్తి దక్కుతుంది. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆయనే చెప్పడం జరిగింది, ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దండి. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు? నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ 164 అసెంబ్లీ సీట్లు కానీ 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే, కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన
అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది.